పల్లెటూరు గురించి చెబుతుంటే మనలో చాలామంది వెలితితో బాధపడుతుంటారు. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న గొప్పతనం అది. పల్లెటూరును విడిచి జీవితం కోసం ఎన్నో సముద్రాలు దాటి వెళ్ళిన వారున్నారు. పల్లెకు దగ్గర సిటీలో ఉండి ఊరును తలుచుకుంటూ బ్రతికేవారున్నారు. ఊరు దగ్గర ఉన్న దూరంగా ఉన్న పల్లెటూరులో మనం లేమే అనే వెలితి బాధ ప్రతి ఒక్కరి కంట్లో కనబడుతూనే ఉంటుంది. పడుకునే గంట ముందైనా ఊరికి దూరంగా ఉన్నవారు గ్రామాన్ని తలుచుకుని నిద్రపోతారు. అంతగానం పల్లెటూరులో ఏముందయ్యా అంటారా? చెబుతా వినండి. నేను చెప్పేది కాస్త కొంచెమే, కానీ మన పల్లెటూరును గుర్తు చేస్తుంది. పొద్దుగల మనం నిద్ర లేవాలంటే మనకిష్టమైన పుంజు అరుస్తూ మనల్ని లేపాల్సిందే. మన ఇంటికాడ ఆవో గేదో ఉంటే అయ్య పాలు పిండేదాకా ఎదురు చూడాలి. లేదంటే పాలచెంబు పట్టుకొని పళ్ళ పుల్ల నములుకుంటూ పాల కోసం పోవాల. మనం సైటు కొట్టే పుల్ల కనబడితే అక్కడ కాసేపు సైటు కొట్టాల. ఇలా పాలు తెచ్చాక అమృతం లెక్క మన అమ్మ చాయ్ చేసిస్తుంది. ఇక నాన్న సద్దన్నం ఇంత తిని పొలం కాడికో తోటకాడికో పోతాడు. అప్పుడే మనకు ఫ్రీడమ్ వస్తుంది. అన్నం తిన్నా తినకున్నా అమ్మను బతిలాడి 100-200 తీసుకొని సైకిల్ ఎక్కి చక్కగా దోస్తుల అడ్డాకాడికి పోతాం. ఇంటికాడ స్నానం చేసినా చెయ్యకున్నా దోస్తులు అందరూ కలిసి బావిలోకి ఈత కొట్టడానికి పోతారు. దోస్తులతో ఈత కొట్టడం ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. అక్కడే ఏ అమ్మాయి ఎవరి పోరి, ఏ అమ్మాయి ఖాళీగా ఉంది అనే గొప్ప గొప్ప చర్చలు వస్తుంటాయి. స్నానం చేశాక పక్క తాటికల్లు కోసం మండువా కాడికి పోతారు. ఆ తాళ్ళల్లా కళ్ళు తాగుతూ అందరి బాధలు సంతోషాలు కడుపులో ఏం లేకుండా భారాన్ని దింపుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి కష్టాలు అక్కడే సగం తీరిపోతాయి. అప్పటికి మధ్యాహ్నం అవుతుంది. మెల్లిగా ఇంటికెళ్ళి కాస్త అన్నం తిని సాయంత్రం దాకా నాన్నకు చేదోడు వాదోడుగా పనికాడ సాయం చేస్తే నాన్న కొంచెం సంతోషపడతాడు. ఎందుకంటే రాత్రి మనం కాస్త ఇంటికి ఆలస్యంగా వచ్చినా నాన్న ఏం అనకూడదు కాబట్టి. ఇక సాయంత్రం ఒక్కొక్కరుగా దోస్తులందరూ కలుసుకొని ఏదో ఒక సినిమాకి పోతారు. ఉదయం అమ్మ ఇచ్చిన 100-200 ఇక్కడ ఉపయోగపడతాయి. సినిమా అంతా చూసి బయటకు వచ్చాక నేరుగా ఇంటికెళ్ళరు. అప్పుడే కొత్త కొత్త అలవాటవుతాయి. ముచ్చట్లతో రాత్రి సమయాన్ని కూడా మర్చిపోతారు. సరిగ్గా 12 అవుతుంది. నాన్నకు కొంచెం భయపడుతూ ఇంటికెళ్తారు. నాన్న అప్పటికి పడుకునే ఉంటాడు. అమ్మే మన కోసం లేచి మనం అన్నం తినేదాకా ఉండి మనం పడుకున్నాకే వెళ్ళి అమ్మ పడుకుంటుంది. అప్పుడు అమ్మ ఒక్క మాట కూడా అనదు. మరుసటి రోజు ఉదయం నాన్న పొలం కాడికి వెళ్ళాక అప్పుడు స్టార్ట్ చేస్తుంది అమ్మ. కానీ ఏంటో అమ్మ ఎంత తిట్టినా అందంగా ఇంకా వినాలనిపిస్తుంది. ఇక తిట్టడం అంతా అయిపోయాక మనం అన్నం తినేంత వరకు పట్టుబట్టి వెళ్తే వెళ్ళావు కానీ సాయంత్రం కాస్త తొందరగా రమ్మంటుంది అమ్మ. పల్లెటూరులో ప్రతీదీ అందమే. పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆనందాలు, బాధలు మన ఆయుష్ను పెంచుతూనే ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే నా అనుకున్న వాళ్ళు రావటం, నలుగురితో నవ్వుతూ కాలక్షేపం చేయడం ఒక్క పల్లెటూరులో తప్ప మరెక్కడ సాధ్యం కాదు. మనం సిటీలో ఎంత డబ్బు సంపాదించినా పల్లెటూరు జీవితం కన్నా తక్కువే. కాబట్టి మీరు ఏం చేయాలో నేను చెప్పనక్కర్లేదు. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.